సంపదను అసలు ఎలా సృష్టించాలి, దానికి ఎలాంటి వ్యూహాలు అవసరం అనే విషయాలను మనం లోతుగా అర్థం చేసుకోబోతున్నాం. డైరెక్ట్గా విషయంలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక చిన్న ప్రశ్న. అసలు సంపదను ఖచ్చితంగా ఏది సృష్టిస్తుంది? అంటే గాలిలో మేడలు కట్టడం గురించి కాదు మనం మాట్లాడుకునేది. వాస్తవంగా సంపద పోగుపడటానికి అసలు పునాది ఏమిటి? మనందరికీ విజయం సాధించాలని ఉంటుంది కదా, కానీ ఆ విజయం వైపు వేయాల్సిన ఖచ్చితమైన అడుగులేమిటో తెలుసుకోవడం ఇక్కడ చాలా ముఖ్యం. మొదటి భాగం నిజమైన ఆస్తులు. అసలు వాటి సరైన నిర్వచనమేంటో చూద్దాం. ఆస్తులు అనగానేమి? ఆస్తులంటే స్థిరమైన విలువను కలిగి ఉండే భౌతిక వస్తువులు, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ లేదా ఏదైనా ప్రాపర్టీ లాంటివి అన్నమాట. ఇవేంటంటే కాలక్రమేణా వాటి విలువ పెరుగుతూనే ఉంటుంది, అలాగే మనకొక ఆర్థిక భరోసానిస్తాయి. ఇది కేవలం డబ్బును ఎక్కడో దాచిపెట్టడం కాదు, మన డబ్బును రెట్టింపు చేసే ఒక గొప్ప సాధనం. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన కీలకమైన విషయం ఏమిటంటే, నిజమైన సంపదకు పునాది అనేది ఇలాంటి భౌతిక ఆస్తులను కొనుగోలు చేయడంతోనే ప్రారంభమవుతుంది. స్థిరాస్తులు లేదా భౌతిక ప్రాపర్టీల ద్వారా ఒక ఆర్థిక భద్రతను ఏర్పరచుకోవడమే సంపద సృష్టిలో తొలిమెట్టు. ఈ పునాది ఎంత బలంగా ఉంటే భవిష్యత్తు నిర్మాణం అంత స్ట్రాంగ్గా ఉంటుంది, అవునా? ఓకే, ఇప్పుడు రెండవ దశకు వెళ్దాం. అదేంటంటే ఆర్థిక స్వాతంత్ర్యం ఒక వ్యూహాత్మక విధానం. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది. అసలు ఈ ఆర్థిక స్వాతంత్ర్యం అంటే ఖచ్చితంగా ఏమిటి? దాన్ని సాధించడానికి వాస్తవానికి ఎంత డబ్బు అవసరమవుతుంది? ఇది మనమందరం ఆలోచించుకోవాల్సిన ఒక ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే మన వ్యక్తిగత అవసరాలేంటి, మన భవిష్యత్తు లక్ష్యాలేంటి అనే దానిపై మనకు ఒక క్లారిటీ ఉండాలి. మరియు ఇది అద్భుతంగా దేన్ని వివరిస్తుందంటే, ఆర్థిక స్వాతంత్ర్యం అనేది ఏదో అదృష్టం కొద్దీ రాత్రే వచ్చేది. దానికి చాలా పక్కా వ్యూహం కావాలి. అసలు ఫినాన్షియల్గా మన అవసరాలు ఏంటి అనేది ఖచ్చితంగా లెక్కించుకుని ఒక పర్ఫెక్ట్ ప్రణాళికతో ముందుకు సాగాలి. ఊహాగానాలకి ఇక్కడ అస్సలు ప్లేస్ లేదు. కేవలం ఖచ్చితమైన లెక్కలు మరియు స్ట్రాటజీ మాత్రం ఇక్కడ వర్కౌట్ అవుతాయి. సరే, ఇప్పుడు ఈ మొత్తం కాన్సెప్ట్లోని అత్యంత కీలకమైన మూడవ దశకు వద్దాం. అదేంటంటే అత్యుత్తమ పెట్టుబడి. ఇక్కడ ఒక ఆసక్తికరమైన పోలిక ఉంది. ఒకవైపు ప్రాపర్టీలు, రియల్ ఎస్టేట్ లాంటి భౌతిక ఆస్తులు ఉంటే, మరొక వైపు చూస్తే మన మీద మనం పెట్టుబడి పెట్టుకోవడం అంటే స్వీయ పెట్టుబడి ఉంది. సింపుల్గా చెప్పాలంటే మన ఆలోచన విధానాన్ని, మన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం అన్నమాట. బాహ్య ఆస్తులకు అంతర్గత పెట్టుబడికి మధ్య ఉన్న తేడాని బ్యాలెన్స్ చేయడం విజయానికి చాలా కీలకం. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ అద్భుతమైన కొటేషన్, స్వీయ పెట్టుబడే అత్యుత్తమ పెట్టుబడి అని ఈ ఫిలాసఫీ చాలా బలంగా చెబుతోంది. మనం ప్రపంచంలో ఎన్ని ప్రాపర్టీలు కొన్నా సరే, మనపై మనం ఇన్వెస్ట్ చేసుకుని కొత్త నైపుణ్యాలను, జ్ఞానాన్ని సంపాదించడం ద్వారా వచ్చే గ్రోత్తో ఏదీ సరితూగదు. వాస్తవానికి మనమే మనకున్న అత్యంత విలువైన ఆస్తి. ఈ మొత్తం ప్రాసెస్ వెనక ఉన్న అసలు సీక్రెట్ ఏంటంటే ఒకే ఒక సానుకూల నిర్ణయం తీసుకోవడంలో దాగి ఉంది. ఇక్కడ వక్త స్వయంగా ఏం చెప్తున్నారంటే, తన జీవితంలో వచ్చిన ఇంతటి పెద్ద మార్పుకు కారణం తాను తీసుకున్న ఆ ఒక్క పాజిటివ్ నిర్ణయమే అని స్పష్టం చేస్తున్నారు. ఒక చిన్న అడుగు మన భవిష్యత్తును ఎంతగా మార్చేస్తుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. నిజంగానే వ్యక్తిగత ఎదుగుదల కోసం మనపై మనం పెట్టుబడి పెట్టాలని డిసైడ్ అవ్వడం అనేది మన ఫ్యూచర్ డైరెక్షన్నే పూర్తిగా మార్చేస్తుంది. ఆ ఒక్క సానుకూల నిర్ణయం చాలా లోతైన ప్రభావాన్ని చూపుతుంది. అది బహుశా ఒక కొత్త స్కిల్ నేర్చుకోవడం కావచ్చు, లేదా ఒక సరైన మెంటర్ని ఎంచుకోవడం కావచ్చు. ఏదైనా సరే అది జీవితాన్నే మలుపు తిప్పుతుంది. ఇక ఈ విశ్లేషణను ముగించే ముందు మనం ఆలోచించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్న, భవిష్యత్తును మార్చే ఆ ఒక సానుకూల నిర్ణయం ఏమై ఉంటుంది? కేవలం బయట ఆస్తులు కూడబెట్టడమే కాకుండా మన అంతర్గత శక్తిపై, స్వీయ అభివృద్ధిపై మనం వేయాల్సిన ఆ ఒక వ్యూహాత్మక అడుగేంటి? ఈ ప్రశ్న ఖచ్చితంగా మనల్ని ఒక కొత్త దిశగా ఆలోచింపజేస్తుందని, యాక్షన్ తీసుకునేలా చేస్తుందని ఆశిద్దాం. ఇది కేవలం ఒక సమాచారం మాత్రమే కాదు, మనల్ని మార్పు వైపు నడిపించే ఒక అద్భుతమైన ఐడియా. మరికొంత ఆసక్తికరమైన కంటెంట్తో మళ్ళీ కలుద్దాం.